మత్తయి సువార్త 15:7-8 వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవునికి దూరంగా ఉన్న హృదయం. దేవునికి ఇప్పుడు గమనించండి, ఒక మందిరంలో లేకపోతే చిన్నప్పటి నుంచి దేవుని సేవలో లేకపోతే మందిరంలో లేకపోతే ఒక సంఘస్థునిగా పెరిగిన వారి వాళ్ళు మాట్లాడే తీరుని చూసారా? వాళ్ళు ప్రవర్తించే విధానం చూస్తారా? గమనించారు ఎప్పుడైనా? ఎంత గొప్పగా, ఎంత ఆర్భాటంగా మాట్లాడతారు కదా. వాళ్ళ వాగ్దాట ఎంత బలంగా ఉంటుంది, ఎంత ఘనంగా ఉంటుంది కదా. వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు ప్రవర్తించే విధానము. ఒక మందిరంలో పెరిగారనుకోండి, ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఫారిసీస్ కూడా, మనము పరిశీలన కూడా చూసినట్లయితే బైబిల్ యేసు ప్రభు చెప్తాడు కదా, వాళ్ళు మాట్లాడేది ఎంత ఘనంగా ఉంటుంది. ఎన్ని స్క్రిప్చర్స్ కోట్ చేస్తూ ఉంటారు అంటే, ఎన్ని వాక్యాలు చెప్తూ ఉంటారు. బైబిల్ అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియనిది లేదు. అన్ని వాక్యాలు చెప్తూ ఉంటారు, అన్ని వచనాలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ హృదయం ఎలాగుంది? ఆయన దగ్గర నుండి దూరంగా ఉందంట. ఇక్కడ వెనుక దిగజారిపోయిన వ్యక్తి, బ్యాక్ స్లైడర్స్ హార్ట్ ఇస్ ఫార్ ఫ్రమ్ గాడ్. అంటే వాళ్ళు మాట్లాడే తీరు బలంగా, ఘనంగా ఉండొచ్చు, గంభీరంగా ఉండొచ్చేమో, కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హార్ట్, నిల్ అంటే దేవునికి ఇష్టంగా లేదు, దేవునికి దూరంగా ఉందంట. అంటే దేవునితోటి సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు. మనుషుల కోసము అన్ని నేర్చుకుంటున్నారేమో, మనుషుల కోసము ఆర్భాటంగా ఉంటున్నారేమో, మనుషుల కోసం ఘనంగా కనిపించాలని గొప్ప వాగ్దాటు కలిగి గొప్పగా మాట్లాడుతున్నారేమో, కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హార్ట్, హృదయానికి వచ్చేసరికి దేవునితోటి సహవాసమే లేదంట. ఈరోజు మీ హృదయం అలాగుందండి. గొప్పగా మాట్లాడుతున్నారేమో, అన్ని లైవ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవుతున్నారేమో, అన్నీ చూస్తున్నారేమో, ఆరాధిస్తున్నారేమో, మా వాక్యాల్ని రాసుకుంటున్నారేమో, ఇవన్నీ చేస్తున్నారేమో, కానీ నిజంగా మీ జీవితం వరకు వచ్చేసరికి ఎంతమంది మీ నిజంగా దేవునికి దగ్గరగా జీవిస్తున్నాం, దేవుని హృదయానుసారులుగా జీవిస్తున్నాం? మీ హృదయం దేవునికి దూరంగా ఉందా? ఏ విషయంలో దూరంగా ఉంది? ఏ విషయంలో దేవునికి దూరంగా ఉందండి మీ హృదయం? దేవుడు అడుగుతున్నాడు, గమనించండి, పరీక్షించుకోండి. మీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా అని. ఒక హృదయం ఎలాగ ఉండాలంటే, దేవుని కోసం ఒక ప్యాషనెట్ హృదయం, ఒక ఆశ, ఒక ఆత్రత కలిగిన, అంటే ఆయన కోసం ఆత్రత కలిగిన జీవితం, ఆత్రత కలిగిన హృదయం ఉండాలంటే. ఇంకోటి విధేయత. ఇటువంటి హృదయం కోరుతున్నాడండి. ఒకటి ప్యాషనెట్ అంటే ఆయన కోసం ఆరాటం కలిగే హృదయము, రెండవది విధేయత, మూడవది యథార్థత. ఈ మూడు కోరుతున్నాడు, ఆయనకి ఇష్టమైన హృదయం. దావీదుని అందుకని హృదయానుసారుడైన మనుషుడు అంటాడు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ తన హృదయం ఏదైతే ఉందో అదే స్పష్టంగా దేవునికి చెప్పేవాడు, యథార్థంగా ఉండేవాడు. ట్రాన్స్పరెన్సీ ఉండేది మనుషుల దగ్గర, మనుషుల ఎదుట కానీ దేవుని ఎప్పుడు కూడా నేను రాజుని అని గంభీరంగా లేకపోతే గర్వంగా ప్రవర్తించలేదు దావీదు. నేను రాజుని, నాకు లోబడాల్సిందే, లేకపోతే దేవుని దగ్గర ఒక తట్టు, దేవుని దగ్గర ఒక విధంగా, మనుషుల దగ్గర ఇంకో విధంగా లేడండి దావీదు. దేవుని దగ్గర ఏ విధంగా అయితే యథార్థంగా ఉన్నాడు, మనుషుల ముందు అదే విధంగా యథార్థంగా ఉన్నాడు. దేవుని దగ్గర విధేయతతో ఉన్నాడు. ఈ వాజ్ ప్యాషనెట్ అబౌట్, ఆత్రత కలిగినాడు. ఆయన మందిరం కట్టాలని ఆత్రత ఉండింది. అయ్యో నా దేవుడికి ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అది బయట ఉంది, నేను మాత్రం ఇంత చక్కటి ప్యాలెస్లో, భవనంలో జీవిస్తున్నానే అని ఎంత ప్యాషనెట్గా దేవుని మందిరం నిర్మాణం విషయమై ప్యాషనెట్ ఉన్నాడు. ఎంత ఆయనని స్తుతించాలని ప్యాషనెట్గా ఉన్నాడు. ఎలాగ నేను దేవుణ్ణి మహిమపరచాలి, ఎలాగ దేవుని నేను సంతోషపెట్టాలని ప్యాషనెట్గా ఉన్నాడు దావీదు. ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. మీరు మాటలు కాదు, మీరు గంభీరమైన మాటలు మాట్లాడటం కాదు కానీ నువ్వు ఆత్రత కలిగి ఉన్నావు నా విషయమై, నువ్వు ఆశ కలిగి ఉన్నావు నా విషయమై, నువ్వు నా కోసం ఏదైనా చెయ్యాలని నీకు వాంఛ ఉందా? ఆర్ యు ప్యాషనెట్ అబౌట్ మీ? అది మాత్రమే కాక నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు, విధేయతతో ఉన్నావా? ఆర్ యు ఒబేయింగ్ టు మీ? ఇక మూడవది ఏంటిదంటే అది యథార్థత. మీ హృదయాన్ని కోరుతున్నాడండి దేవుడు. మన బైబిల్ అంతా చదివినట్లయితే ద ఓన్లీ థింగ్ దట్ గాడ్ రిమైండ్స్ us is ఐ వాంట్ యువర్ హార్ట్. నీ బలి కాదు, నీ అర్పణలు కాదు, నీ కానుకలు కాదు, ఇవేవి కాదు, నీ హృదయము.
అదే అంటాడు కదా సమూయేలు సౌలుతో, బలులు అర్పణలు ఆయన కోరట్లేదు కానీ విధేయత కోరుతున్నాడు. అంటే విధేయత ఎక్కడి నుండి వస్తుంది? హృదయం నుండి వస్తుంది. నీ హృదయం సరిగా ఉంటే విధేయత ఆటోమేటిక్గా వస్తుంది. దేవుని సంతోషపెట్టాలంటే ఆటోమేటిక్గా విధేయత చూపిస్తావు, అది వచ్చేస్తుంది. నిజంగా ఆ ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా విల్ షో లవ్, విల్ షో ప్యాషన్, విల్ షో ఒబీడియన్స్, విల్ బీ ట్రాన్స్పరెంట్. దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ యువర్ హార్ట్. నీ హృదయము దూరంగా ఉంది. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకే స్తుతులు, మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాతో సూటిగా తేటగా మాట్లాడేదేవా, నీకే వందనాలయ్యా. ఇదిగోనయ్యా, తిరగబడిన స్థితిలో, వెనక జారిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, అడుగంటిపోయిన స్థితిలో ఉన్నాం. మమ్మల్ని ఒక్కసారి చూడండి అయ్యా. మా సొంత మార్గాల్లో, మా సొంత క్రియలో, మా సొంత పనిలో ఉంటూ దేవా నిన్ను నిర్లక్ష్యం చేశామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అవునయ్యా, కొద్ది కొద్దిగా రోజు రోజుకి మీ దగ్గర నుండి దూరంగానే వెళ్ళిపోతున్నాం, కానీ మా హృదయం మీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ దేవా, అందుకనే అయ్యా ఇంత అయోమయం, అందుకనే ఇంత కలవరం, అందుకనే ఇంత ఫ్రస్ట్రేషన్స్. దేవా, నిన్ను నమ్మితే ఎంత సమాధానమయ్యా. మౌనంగా ఉండమన్నావు కదయ్యా, మౌనంగా ఉండి బిలీవ్ అండ్ రిసీవ్ మై సాల్వేషన్ అన్నావు కదయ్యా. ఊరుకోండి నా రక్షణ పొందుకోండి అన్నావు కదయ్యా. దేవా, ఇక్కడున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. ఒకవేళ అటువంటి తిరుగుబాటు స్వభావంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరే దర్శించండి అయ్యా. ఇదిగోనయ్యా, ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు కదయ్యా. నువ్వు దినమెల్లా నీ చేతులు చాచి మా కోసము తండ్రి ఏడుస్తూ తండ్రి ఎప్పుడు వస్తామా అని వెతుకుతూ నువ్వు వేచి ఉంటున్నావు కదయ్యా. దేవా, ఇదిగోనయ్యా, వే కమింగ్ టు యూ. పరమ తండ్రి, నీ దగ్గరికి తిరిగి వస్తున్నామయ్యా. ఇదిగోనయ్యా నా పాపం, ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నన్ను కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షణ చేసు ప్రభా. నీ శ్రేష్టమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తే నేను పరిశుద్ధంగా మార్చబడతాను కదయ్యా. మీరే మీ రక్తాన్ని ప్రోక్షించండి. నా ప్రతి పాపాన్ని తుడిచివేసేయండి. ఇంకెప్పుడు దిగజారిపోయిన స్థితిలోకి, అడగంటిపోయిన స్థితిలోకి, వెనక తీసిన స్థితిలోకి వెళ్ళకుండా నాకు సహాయం చేయండి అయ్యా. ఆతురతతో, యథార్థతో, ప్యాషనెట్గా తండ్రి విధేయతో నిన్ను సేవించేవారుగా, ప్రేమ ద్వారా ఏదైనా సాధ్యం కదయ్యా. ప్రేమ ఉంటే విధేయత కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే ఆతురత, ఆశ కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే తండ్రి ఓర్చుకుంటాం, సహించుకుంటాం కదయ్యా. ప్రేమ ఉంటే యథార్థంగా ఉంటాం కదయ్యా. నిన్ను ప్రేమించే హృదయం దయచేయండి అయ్యా. ఇంకేం అడగట్లేదు, ప్రేమించే హృదయం దయచేయండి. నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు వెనక తిరుగుతామయ్యా? నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు మళ్ళీ తిరిగి పాత జీవితం చూస్తామయ్యా? ప్రేమించే హృదయాన్ని దయచేయండి. నువ్వు నూతన హృదయాన్ని ఇస్తానన్నావు కదయ్యా నీ వాక్యంలో. గివ్ మీ న్యూ హార్ట్ లార్డ్, న్యూ హార్ట్ లార్డ్. మాంసపు హృదయాన్ని దయచేయండి, నూతన హృదయాన్ని దయచేయండి. నేను వెంబడించే జీవితం దయచేయండి. ఇప్పుడే తండ్రి ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో మీరు మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. ఇంకా చాలయ్యా, నేను దుఃఖపెట్టిన దినాలు చాలు, బాధ పెట్టిన కార్యాలు చాలయ్యా. ఇది మొదలుకొని నిన్నే సేవించడానికి, ఇది మొదలుకొని నిన్నే మహిమపరచడానికి, ఇది మొదలుకొని తండ్రి నీ కొరికే జీవించడానికి, నిన్నే సంతోషపెట్టడానికి సాయం చేయండి. నీలోనే మాకు క్షేమము, మా సొంతవైతే మాకు శాపమయ్యా. మా తోడుండి మీ సహాయాన్ని, మీ కాపుదల, మీ నడిపింపు, మీ ఆత్మ ప్రేరేపణ మా అందరికీ దయచేయమని అడుగుతున్నానయ్యా. వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీరే మీ కార్యాన్ని ప్రారంభించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.